అందరికీ నమస్తేనండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. సో అందరికీ హాయ్ అండి. ముందుగా నా పేరు బాలగోపాల దుర్గా ప్రసాద్ అండి. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే బిజ్గురుగుల గురించి వీడియోలు అయితే మొత్తం అంతా కూడా పూర్తిగా నాకు తెలిసినటువంటి మొత్తం అంతా కూడా వివరణ అయితే పూర్తిగా ఇస్తానండి. సో ఎక్కడా కూడా నేను చెప్పేటటువంటిది స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు కూడా పూర్తిగా చూడండి. మీ ప్రతి ఒక్క డౌట్కి అయితే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే మీకు వీడియో కనుక పూర్తిగా నచ్చినట్లయితే, అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఒక 2 విషయాలు చెప్తానండి. ఫస్ట్ విషయం వచ్చేపాటికి మీరు ఏ జాబ్ చేస్తున్నారో, అలాగే మీకు వచ్చేటువంటి బేసిక్ శాలరీ ఎంత అనేటువంటిది కింద మెన్షన్ చేయండి. అలాగే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీరు కనుక జాబ్ కనుక రిజైన్ చేసి ఒకవేళ హ్యాండిల్ చేయాల్సిందంటే మీకున్నటువంటి ఈఎంఐస్ కానీ, మీకున్న హౌస్ రెంట్ కానీ, మీకున్నటువంటి ఏదైనా కానీ కట్టుకోవాలనుకుంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేటువంటికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తర్వాత నేను అలాగే ఎంత జనరేట్ చేస్తాను ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు విత్ ప్రూఫ్తో సహా మీకైతే చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా నా పేరు బాలగోపాల దుర్గా ప్రసాద్ అండి. సో వెల్కమ్ టు ద బిజ్గురుకుల్ అండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ, అలాగే మెసేజెస్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ చాలామంది బిజ్గురుకుల గురించి అంటే వింటూ ఉన్నారు, అలాగే చూస్తూ ఉన్నారు కదా. సో అసలు బిజ్గురుకులు అనేటువంటిది అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నానండి. సో బిజ్గురుకులు అనేటువంటిది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ మనకి కావాల్సినవి అంటే ఏమేమి కావాలి అనేటువంటి విషయాన్ని కనుక చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి స్మార్ట్ ఫోన్ ఒకటి కావాలండి. అలాగే ఈ యొక్క స్మార్ట్ ఫోన్తోనే మన వర్క్ అంతా కూడా చేస్తూ ఉంటాము. అలాగే నో ఏజ్ లిమిట్ అండి. అలాగే ప్యూర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదండి. అలాగే ఎవరైనా కానీ చేయవచ్చు. అలాగే టార్గెట్స్ అనేటువంటివి కూడా ఏమీ ఉండవు అనమాట. సో బిజ్గురుకులు అనేటువంటిది ఏదైనా కానీ మనం ఏదైనా కానీ చేయవచ్చు. అలాగే బిజ్గురుకులు అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ టు ఎర్న్ అండి. సో మనం నేర్చుకుని సంపాదించుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి వర్క్లు ఉంటాయి, అలాగే ఏ విధమైనటువంటి వర్క్ చేయాలనేటువంటి విషయం కనుక మనం చెప్పుకున్నట్లయితే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సింగ్ అండ్ జాబ్ అండ్ అఫిలియేటింగ్ మార్కెటింగ్ అండి. సో మనకి ఇక్కడ ఈ కోర్సులను ఉపయోగించుకొని కోర్సు నేర్చుకొని మనం ఈ కోర్సు 26 హైలీ డిజిటల్ స్కిల్స్ అనేటువంటివి నేర్పిస్తారండి. అవి మనం నేర్చుకొని ఇక్కడ మనం ఖచ్చితంగా అయితే ఒక జాబ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే అలాగే మనం దీంట్లో అయితే ఇన్వాల్వ్ అయ్యి అలాగే మనం ఎదుటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని మనకైతే ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే దీనికి చాలామంది అంటే చైన్ సిస్టమ్ అని లేకపోతే ఎంఎల్ఎం అని చెప్పని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఇది ప్యూర్ఫైలీ అఫిలియేటివ్ మార్కెటింగ్ అండి. సో అఫిలియేటివ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఈ బిజ్గురుకులకు సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉంటుందో దీన్ని మనం ఏంటంటే మనం వాళ్ళకి పబ్లిసిటీ చేస్తాం. అలాగే వాళ్ళకి ఏంటంటే దీన్ని మనం ఈ యొక్క బ్రాండ్ని అయితే ఏదైతే మనం బిజ్గురుకుల్లో ఉన్నదో దాన్ని మనం ప్రమోట్ చేస్తామండి. ఈ ప్రమోట్ చేయడానికి విధానాన్ని అఫిలియేటివ్ మార్కెటింగ్ అని అంటారు. దీన్ని మనం అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనేటువంటిది జాయిన్ అయిన రోజు నుంచే చేసుకోవచ్చు అండి. అలాగే మనం స్కిల్స్ అనేటువంటిది నేర్చుకున్న తర్వాత అయినా చేసుకోవచ్చు. అలాగే బిజ్గురుకుల్లో ఉన్నటువంటి మనం స్కిల్స్ 26 డిజిటల్ స్కిల్స్ అని చెప్పని అనుకున్నాం కదా, వీటిని మనం 5 బండిల్గా అయితే చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేపాటికండి మార్కెటింగ్ మాస్టరీ అండ్ బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ. సో 26 డిజిటల్ స్కిల్స్ అయితే దీంట్లో ఉంటాయండి. సో ఈ 26 డిజిటల్ స్కిల్స్ని మనం ఖచ్చితంగా అయితే మనం నేర్చుకుని మనం ఏదైతే స్కిల్ ఇంపార్టెంట్ తీసుకున్నామో దాన్ని మనం జాబ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా కానీ ప్రమోట్ చేసి అయితే బిజినెస్ పరంగా అయితే దీన్ని కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బిజ్గురుకుల ద్వారా మనం ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ పొందుతామనేటువంటి విషయం కానీ మనం ప్రస్తుతం అనుకున్నట్లయితే అండి, నేషనల్ ట్రిప్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకైతే దీంట్లో అయితే వస్తాయి. అలాగే ఒకసారి మాత్రమే మనం అమౌంట్ అనేటువంటిది పే చేయాలండి. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అండి. సో మనం ఒకసారి కనుక అమౌంట్ అనేటువంటిది పే చేస్తే మరలా మనం ఎప్పుడు కూడా అమౌంట్ కట్టేటువంటి అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మనకి ఏ విధమైనటువంటి పే చేయాల్సినటువంటి పని అయితే లేదండి. అలాగే ఇక్కడ మనకి ఫినాన్స్ మాస్టరీ తీసుకున్నట్లయితే మనం ఏ విధంగా మనం ది బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫినాన్స్ మాస్టరీతోనే ఎంటర్ అవుతారు. అలాగే ఫినాన్స్ మాస్టరీని అయితే జాయిన్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటి 26 డిజిటల్ స్కిల్స్ అన్ని కూడా అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫినాన్స్ మాస్టరీ కాస్ట్ వచ్చేపాటికండి
19,000 అంటే ఒక రూపాయి తక్కువ 20,000 వరకు కాస్ట్ ఉంటుంది. బట్ కానీ రిఫరల్ కోడ్ వాడడం వల్ల మీకు 14,999కే మీకైతే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనం ఒకవేళ జాబ్ జాయిన్ చేయితే అలాగే ఇక్కడ ఈ ఫైనాన్స్ మాస్టర్ తీసుకుని ఇక్కడ మనకి దాదాపుగా 1 డేకి 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు, అలాగే 1 వీక్కి 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు, 1 మంత్కి 1 lakh సంపాదించే వాళ్ళు అయితే ఉన్నారు. సో నిజమేనా అండి ఇదంతా జాయిన్ అయితే ఖచ్చితంగా వస్తాయా అని చెప్పనేసి చాలామంది డౌట్ ఉంటుంది. అలా ఏం కాదండి, ఇది ఖచ్చితంగా ఫ్రీ మనకైతే ఉంటుంది, అలాగే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక్కసారి మనం ఎన్రోల్ అయితే మనం లైఫ్ టైమ్గా ఖచ్చితంగా అయితే చేసుకొని మనం లైఫ్లో ఎర్న్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి మీరు కనుక హాయ్ అని కామెంట్ చేస్తే దీని యొక్క వర్క్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వడానికైతే ప్రయత్నం చేయండి. లైఫ్లో మనీ అనేటువంటిది ఎవరికి. హాయ్ ఫ్రెండ్స్, మరి మొత్తం అంతా కూడా ఎండింగ్ వరకు చూశారు కదా. సో మీకు ఏమర్థమైంది ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అలాగే మీకు పూర్తిగా ఇది జాయిన్ అవ్వచ్చు, అలాగే ట్రస్టెడ్, ఖచ్చితంగా మనము కూడా మనీ ఎర్న్ చేద్దాం అనేటువంటి అభిప్రాయం కనుక ఉన్నట్లయితే వాట్సాప్కి అయితే మీరు పిన్ చేయండి, అలాగే వాట్సాప్కి అయితే చాట్ చేయండి. ఖచ్చితంగా మీకు వర్క్ డీటెయిల్స్ అనేటువంటిది మొత్తం అంతా కూడా మీకు క్లారిటీగా వివరంగా చెప్పి అలాగే మీరు ఎంతైతే అమౌంట్ అయితే పే చేస్తున్నారో దానికి అంతా కూడా మీకు రిటర్న్ వచ్చేటువంటి విధంగా నేను హార్ట్ఫుల్ అయితే మీకైతే హెల్ప్ చేస్తానండి. అలాగే మీకు ప్రతి రూపాయి కూడా మీకు రావాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుని నేను మిమ్మల్ని అయితే ఎంకరేజ్ చేస్తూ, అలాగే మీరు కూడా నేనైతే ఎలా ఎర్న్ చేస్తానో మీరు కూడా ఎర్న్ చేసేటువంటి విధంగా నేనైతే ప్రిపేర్ చేస్తానండి. సో దానికి 100%కి నా నుంచి 1000% అయితే పక్కాగా నేనైతే హెల్ప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా అయితే ఈ మీరు ఎన్రోల్ అయితే మీరు మొత్తం ఆ జర్నీ వేరేలా ఉంటుంది. సో అది నేను చెప్పడం కాదు, అలాగే మీరు కూడా ఫీల్ అయ్యి మీరు కూడా చెప్తారనేటువంటి అభిప్రాయంతో ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ, బాయ్.